చేతరేసి కూర్చుని పెట్టి పెరుగో చల్లో కల్లోనో ఇత్తు మరి జాబున రూపాయి ఏం కావాలి వాస్తవం ఏం పేరు రావా నీ పేరు ఏం పేరు లచ్చవా కానీ లక్ష్మి అంటే చూసినావా లచ్చవా అంటే యవ్వ లచ్చవ్వా అందుకొరకే వచ్చినది ప్రజాపాలన యవ్వ లచ్చవ్వో యవ్వ లచ్చవ్వా అందుకొరకే వచ్చినది ప్రజాపాలన మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము ఉచిత బస్సు ప్రయాణము ఉచిత బస్సు ప్రయాణము 500కే సిలిండరు ఇంటికొచ్చే సిలిండరు ఇంటికొచ్చే సిలిండరు ఇంటికొచ్చే అవ్వలచ్చవ్వో మా యవ్వలచ్చవ్వా అందుకొరకే వచ్చినది ప్రజాపాలన అవ్వలచ్చవ్వో మా యవ్వలచ్చవ్వా అందుకొరకే వచ్చినది ప్రజాపాలన ఇందిరమ్మ పాలనలో ఇందిరమ్మ రాజ్యములో కరెంటు ఉచితమంట కరెంటు ఉచితమంట కరెంటు ఉచితమంట 200 యూనిట్లకు కరెంటు ఉచితమంట కరెంటు ఉచితమంట కరెంటు ఉచితమంట రానున్న కాలములో అమ్మా రానున్న కాలములో మహిళలందరికీ 2500 ఇచ్చి ఆదుకునే రాజ్యమంట అవ్వలచ్చవో యవ్వలచ్చవా అందుకొరకే వచ్చినది ప్రజాపాలన అవ్వలచ్చవో యవ్వలచ్చవా అందుకొరకే వచ్చినది ప్రజాపాలన మూడు మూడు లేనోళ్ళకు మూడు మూడు లేనోళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకునే ప్రజాపాలన ఆదుకునే ప్రజాపాలన ఆదుకునే ప్రజాపాలన అవ్వలచ్చవ్వో మా యవ్వలచ్చవ్వా అందుకొరకే వచ్చినది ప్రజాపాలన అవ్వలచ్చవ్వో మా యవ్వలచ్చవ్వా అందుకొరకే వచ్చినది ప్రజాపాలన మరి మన గ్రామంలో పూట మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ వినియోగించుకోవాలి. మనం పిల్లగాడు పుట్టగానే లేచి ఉరుకడు అవ్వతోడు చెప్తే మీకు అబద్ధం అనిపిస్తుంది. పిల్లగాడు మెల్లగా చిన్న చిన్నగా నిద్రలు నవ్వుతుంటాడు, చెడు కాలాలు పడితే భయపడి ఏడుతుంటాడు. అదే విధంగా ప్రభుత్వం అంటే కూడా కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అవన్నీ దాటుకుంటూ పోయి ప్రజాపాలన సంక్షేమైన పాలన ప్రజలకు సంక్షేమం అందించేటువంటి పాలన రావాలంటే టైం పడుతుంది. కాబట్టి మెల్లమెల్లగా అన్ని పథకాలు వస్తున్నాయి. కాబట్టి మీరు అందరూ మరి ఆశీర్వదించినందుకు మీ అందరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తే ఇప్పుడు మరి మంచి పాటతో మీ ముందుకు